అమ్మ ఈరోజు ఏంటంటే ఈరోజు నాటుకోడిది ఆవిడ గారెల పిండి ఇచ్చి ఇదిగో పసుపు ఇదిగో అమ్మ మెంతిపిండి అంతే సిమ్లో పెట్టా ఆగింది కదా చూసారుగా ఒక్క ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు వేసా అంతే ఇందులో పెరుగు అదేమి వేయలేదమ్మా వేయక్కర్లా నాటుకోడిది కదా నీసు వాసన ఉండదు ముందు ఉడకబెట్టడం అవన్నీ ఏమీ చేయలే స్ట్రైట్గా ఇందులోనే వండేద్దాం ఇదిగో అమ్మ గారెల పిండి ఇచ్చారన్నాను కదా ఇది ఇందులోనే కొంచెం సారిపోతాయో చాలవల్లని మళ్ళీ ఒక చిన్న ఉల్లిపాయ కోసి వేసాం చూసారమ్మా ఇదే పల్లెటూళ్ళలో అయితే చక్కగా ఇలా చేసేసి పొయ్యిల మీద కట్లి పొయ్యిల మీద వండుతారు అద్దిరిపోద్ది సూపర్గా ఉంది హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ ఓకేనమ్మా ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను కదా నిన్న రాత్రే వచ్చింది చక్కెర పొంగలి 6:05 5:30 ఏం పెట్టారు ఓకేనమ్మా దాని కామెంట్స్ వచ్చింది చదువుతాను దేవి బలుసు వీడియో చాలా లేట్ అయిపోయింది ఫేస్ చాలా డల్గా ఉంది ఆరోగ్యం ఎలా ఉందమ్మా ఆరోగ్యం జాగ్రత్త అని చాలా లవ్స్ పెట్టావమ్మా చాలా థ్యాంక్స్ అవును లేట్ అయిపోయింది పండగ కదా ఎవరు లేరు ఆఫీస్లో అందుకని 3 డేస్లో తీసేసి 4th డే వచ్చేది ఇప్పుడు 6th డే వరకు అయిపోయింది 6th డే అదే జరిగింది చిన్న చేపలు ఓకే అమ్మా థ్యాంక్ యూ రూతు హ్యాపీ సంక్రాంతి అండి చక్కెర పొంగలి బాగుంది ఎందుకో డల్గా ఉన్నారు పండుగకు విజయవాడ ఇంటికి వెళ్ళలేదా పాట బాగుంది రూతు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ రూతు వెళ్ళలేదు వాళ్ళే వచ్చారు పండగ రోజు ఇది పొంగలి భోగి రోజున చేశాను కదా నేను పండగ రోజు వాళ్ళే వచ్చి నన్ను బయటకు తీసుకెళ్లారు వాళ్ళ వీడియోలో ఉంటుంది హోటల్కి వెళ్ళి భోజనం చేసి అక్కడి నుంచి సినిమాకి వెళ్ళి చిరంజీవి గారి సినిమా అవి చూసి వచ్చాం ఓకేనమ్మా థ్యాంక్ యూ పవిత్రకే అమ్మ 7336 హ్యాపీ పొంగలమ్మ మీరు ఎండు కొబ్బరి వెయ్యలేదు ఎందుకు నిజంగానే మర్చిపోయా చక్కెర పొంగల్ ఎవరన్నా కొబ్బరి లేకుండా చేసుకుంటారా గుర్తులేదు చెప్తున్నాను కదా ఈ సర్దుకోటాలు ఆ పూజ బట్టలు పెట్టుకోవడం పూజ చేసుకోవటం అక్కడి నుంచి ఏదో ఒకటి చేయాలన్న పొంగల్ చేయటం ఎండు కొబ్బరి చెప్పులు ఇంట్లో బోళ్ళు ఉన్నాయి నువ్వు ఇప్పుడే గుర్తొచ్చింది నాకు అది మర్చిపోయాను లేకపోతే ఏముంది ఖాళీ కూర్చొని నేను మొక్కలు కోసి పెట్టుకుంటే చాలా బాగుండేది కదా చక్కెర పొంగలే నేను మామూలు పాయసంలో వేసినట్టు జీడిపప్పులు కిస్మిస్లు మాత్రమే వేసా సారీ అమ్మా నాకు తెలుసు కానీ గుర్తులేదు ఓకే అమ్మ థ్యాంక్ యూ ఎండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేయించి వేస్తే చాలా బాగుంటుంది ఎవరు లక్ష్మీ కుమారి అవునమ్మా ఇప్పుడే చెప్పాను జస్ట్ ఇప్పుడే మాట్లాడాను అది మర్చిపోయా బుర్ర పని చేయట్లా ఒక్కోసారి అందుకని మర్చిపోయా ఈసారి ఇప్పుడు ఇంట్లో చేసుకున్నా కూడా ముందు ఎన్ని కొబ్బరి మొక్కలు వేసుకుని అట్లా చేయాలి ఏదైనా సందర్భం వస్తే చక్కెర పొంగల్ మా పాయసం కూడా పెద్దగా చేయను నేను పూజకు కూడా పాలు పెట్టేస్తా ఆ పాయసాలు చేసిన చెల్లవు ఇంత చేయలేము అందుకని ఎప్పుడు పూజలో పాలు పెట్టడమే ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ నమస్తే హ్యాపీ పొంగల్ ఎవరు లక్ష్మి సూరపనేని ఓకే థ్యాంక్ యూ అమ్మ సూపర్ అమ్మ చక్కెర పొంగలి చాలా లవ్స్ అయి పెట్టారమ్మా విమలా కుమారి థ్యాంక్ యూ అమ్మ అమ్మ మిమ్మల్ని చూడాలని ఉందమ్మా ఎవరు తుని షార్ట్సా చూడాలని ఉందమ్మా చూస్తాం ఎక్కడో చోట కలుస్తామని చెప్తూనే ఉన్నా కదా నేను ఓకే అమ్మ థ్యాంక్ యూ చక్కెర పొంగల్లో తప్పకుండా పచ్చ కర్పూరం వెయ్యాలి చూసారా నిజమే అది కూడా ఉంది తెలుసా ఇంట్లో పచ్చకర్పూరం కూడా ఉంది ఎండి కొబ్బరి చిప్పలు ఉన్నాయి అన్నీ మర్చిపోయి ముందు అన్నీ చేసి పెట్టుకోవచ్చు కదా అసలు గుర్తులేదమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అన్నీ చెప్తున్నందుకు అవును నిజమే కర్పూరం వెయ్యాలి నిజమేనమ్మా వేయలేదు సారీ 3297 అమ్మా నెంబరు పాట బాగా పాడారమ్మా చక్కెర పొంగలి సూపర్ చాలా సూపర్లు పెట్టారమ్మా చాలా థ్యాంక్స్ అబ్బో అసలు ఎన్ని లవ్లో ఎన్ని నమస్కారాలు థ్యాంక్ యూ అమ్మ జానకీదేవి నా పేరు జానకి మీరు నాకన్నా 4 years పెద్ద కాబట్టి అక్క అని పిలుస్తా అమ్మా ఏమీ అనుకోరుగా అస్సలు ఏమీ అనుకోను నన్ను మా మేనగోళ్ళు అందరూ అత్త అని ఎవరూ పిలవరు అక్క అని పిలుస్తారు అందరూ వాళ్ళతో పాటు మీరు కూడా 4 years పెద్దదాన్ని వేరే ఇంకేంటి అక్క అని చెప్పండి తప్పే లేదు చాలా థ్యాంక్స్ అమ్మా హ్యాపీ సంక్రాంతి అండి యు ఆర్ ఆల్వేస్ సో యాక్టివ్ అండి
అండ్ ఫాస్ట్గా వంట చేస్తారు. వర్క్ ఈజ్ వర్షిప్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ పొంగల్ అండ్ అరిసెలు కూడా చేసే మీకు టైము ఉన్నప్పుడండి. ఓకే. ఓకే. టైం ఉన్నప్పుడు చేస్తాలే. పండగ సందర్భం ఏముందమ్మా, పండగలన్నీ చాలా చిన్న ఫంక్షన్ పండగ అంటే ఇప్పుడు. ప్రతిసారి ప్రతి నెల కొత్త బట్టలు కొనుక్కోవటం, ఎప్పుడు అనుకుంటే అప్పుడు పిండి వంటలు చేసుకోవటం ఇంట్లో. పాత రోజులమ్మ పండక్కే కొత్త బట్టలు, పండక్కే పిండి వంటలని. ఇప్పుడు అదేమీ లేదు. సంవత్సరం పొడుగుతా పండగలే. సంవత్సరం పొడుగుతా కొత్త బట్టలు కొంటాం. ఎప్పుడు పడితే అప్పుడు వేస్తాం. పండగ అనేది నా చిన్ననాటి పండగలు. ఆ కుటుంబాల్లో ఆ రోజు పరిస్థితుల్లో ఆ పండగ టైంలో అన్నా కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఆ పండగ టైంలో అన్నా 2 రకాలు ఏమన్నా వండుకోవాలి. అది పండగ. ఇప్పుడు ప్రతిరోజు నిత్యం పండగే. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. హరికుమారి అమ్మ 776. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. నాగరత్నమ్మ ఏలేటి చక్కెర పొంగల్ బాగా చేశారమ్మా. థ్యాంక్ యూ. వంకలు ఏం దొరకలేదు అంటే మీకు గమనించలేదేమో. ఎండి కొబ్బరికి పచ్చకర్పూరం వేయలేదు కదా. ఇప్పుడు ఇద్దరు ఎవరు అమ్మాయిలు చెప్పేశారు నాకు, అమ్మ వేస్తే బాగుంటుందని. నిజంగా మర్చిపోయాను, నాకు తెలిసి వేరే. అది విషయం. తొందరగా అయిపోవాలి. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. గ్లోవర్ జర్నీనో ఏదో ఉందమ్మా. సామాను ఎందుకు సర్దారమ్మా? సర్దిన ఇల్లంతా కనిపిస్తున్నాయి కదా. అదేనమ్మా, ఇల్లు మారుతున్నాను చెప్పాను కదా. ఇదే కాంపౌండ్ లోపలే ఇంకో బ్లాక్ మారుతున్నాను. అందుకని అన్నీ ఎట్ట పెడితే అట్ట ఇంటి నిండా సర్దేసి పెట్టాను. అప్పటికప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మూవ్మెంట్ మేకర్స్ వాళ్ళు వస్తారు కదా, అప్పటికప్పుడు సర్దలేం. వేస్ట్లు ఏంటో మనం తీసేసి ఒక చోట పెడితే వాళ్ళు అన్ని ప్యాక్ చేసేస్తారు. అందుకని అలా ఉంది ఇల్లు నిండా. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. రాచపూడి సులక్షణ, మీ ప్రసాదం బకెట్ చాలా బాగుంది. అవును, 2 బకెట్లు పులిహార పాయసానికని వెండి సామాన్లు కొనుక్కునేటప్పుడు పులిహారకి పాయసానికని 2 కొన్నాను అనమాట. బాగుంటాయి. మీరు చేసిన పొంగల్ చాలా బాగా ఉందండి. ఎవరు? పుష్ప జోషి చేసిన పొంగల్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అమ్మ. నాగరత్నం ఏలేటి అమ్మ నమస్తే, హ్యాపీ పొంగల్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ శారీ సూపర్ అమ్మ. నాగరత్నం ఏలేటి శారీ సూపర్. అవును, అదేమి కొత్త చీర కాదు, కానీ ఆ రోజు నేను చీరలు చూపించినప్పుడు చెప్పాను మీకు, ఇంకా గుర్తుందో లేదో. 2007లో రవళి పెళ్ళయింది. అప్పుడు వాళ్ళ అత్తగారి కోటి నా కోటి తీసుకొచ్చింది. నాది పచ్చ కలరు, ఆవిడది ఇంకో కలర్ అనమాట. ఆ రోజు చెప్పాను కూడా చీరల గురించి. అది కట్టుకున్నా. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండే తీస్తున్నాం కదా బయటికి, అప్పుడు ఏది కనపడితే అది కట్టేస్తున్నా. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. కృష్ణప్ప, ఏదో కృష్ణప్ప అని ఉందమ్మా. హ్యాపీ సంక్రాంతి అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ చిక్కుడుకాయ పచ్చడి చూపించండి. చూపిస్తానమ్మా. ఇక్కడ అలాంటి చిక్కుడుకాయలు దొరకట్లేదమ్మా. ఆ చిక్కుడుకాయలు అంటే మనకు ఆంధ్రాలో ఏంటి, ఇక్కడేంటి ఇళ్లల్లో కాస్తాయి కదా, కణుపు చిక్కుడు అంటారు. 4 గింజలు ఉంటాయి. అవి పచ్చడికి. అవి దొరికితే మాత్రం నిజంగానే పచ్చడి పెట్టి చూపిస్తా. విజయవాడ రావాలి ఫిబ్రవరిలో. ఎప్పుడైనా వచ్చారంటే కనీసం అక్కడైనా సరే పెట్టేసి చూపించేస్తా. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. వి రాజ్యశ్రీ ఊటుకూరి, హాయ్ సిస్టర్, సంక్రాంతి శుభాకాంక్షలు. లవ్స్ పెట్టారు. ఎలా ఉన్నారు? చక్కెర పొంగల్ సూపర్. మీరు చలాకీగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఎప్పుడూ ఉంటుంది. బాయ్ సిస్టర్. బాయ్ అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది చాలాసార్లు చదువుతాను కదమ్మా నేను ఊటుకూరి, చాలాసార్లు చదువుతాను. మీరు కంపల్సరీగా ఎప్పుడు వీడియో వచ్చినా చూస్తారు, కామెంట్ పెడతారు. చాలా థ్యాంక్స్ అమ్మా. వేరే ప్లాట్లో షిఫ్ట్ అవుతున్నారా? సామాన్లు తీసి పక్కన పెట్టారు కదా, అందుకని అడిగా. అవునమ్మా, షిఫ్ట్ అవుతున్నాను చెప్పాను. మరి ఆ వీడియోలు ఇంకా వచ్చినాయో రాలేదా మీకు? వచ్చేసే ఉంటుంది. నేను 4-5 వీడియోల నుంచి చెప్తున్నాను, నేను ఇల్లు మారుతున్నానమ్మా అని చెప్పి. వేరే ఇక్కడే కానీ ఇంకో బ్లాక్ అలా మారుతున్నాను అనమాట. అందుకని అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నానమ్మా. అందులో ఉన్న దాంట్లో ఇరికిరిగ్గా చేసేసి మీకు కెమెరాకి ఎంతవరకు అన్నట్టు పెడుతున్నా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి అండి. చూస్తుంటే నోరు ఊరుతుంది. మిమ్మల్ని కలవాలి అని ఉంది. మీ పాట చాలా బాగుంది. ఎవరమ్మా పేరు? మంజుల జూపల్లి. ఓకే అమ్మా. మీరు కూడా ఎప్పుడు కామెంట్ పెడుతూనే ఉంటారు ప్రతి వీడియోకి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇందులో చాలామంది ప్రతి వీడియోకి పెడతారమ్మా కామెంట్. ఇది నిజంగా చాలా హ్యాపీ నాకు. ఎందుకంటే చూసిన తర్వాత చూసేసాం, వంట చూసేసాం అనుకోవడం చాలామంది ఉంటారు, కానీ వెంటనే కామెంట్ పెట్టేస్తారు. అంటే నా మీద ఎంతో అభిమానం ఉంటే కానీ ఇలా పెట్టరు.
చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు షుగర్ కదమ్మా, మరి స్వీటు తింటున్నారు, ఏమీ అవ్వదా? మీరు ఎప్పుడు రైసు తింటారు. డాక్టర్స్ ఏమో రైస్ తినకూడదు అంటారు. మీరు షుగర్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు కొంచెం చెప్పండి. ఇది పెద్ద విషయమే. షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిదానికి భయపడి ఎక్కడ చూస్తామమ్మా. పండగ వచ్చినా ఇక షుగర్ తినకూడదని నేను కూడా తెలుస్తున్నా, నాకు నా అనుభవమే చెప్తున్నా. తినకూడదని శాంతం ఆపేయకూడదమ్మా. అప్పుడప్పుడు తినాలి. డాక్టర్లైనా చెప్తారు శాంతం ఆపేసేమని, ఎక్కడ ఎవరు ఇంకోటి చెప్పలేదు. అట్లా పెట్టండి షుగర్ది, భయపడిన వాళ్ళు తినరేమో. నాకు మాత్రం ఏం కాదు. అది పని రోజు కాదు కదా, ఒక నెలకోసారో 2 నెలలకోసారో లేకపోతే 10 రోజులకోసారి ఎక్కడన్నా స్వీట్ కనపడితే ఏదైనా తినటంలో తప్పులేదు. బాడీకి కావాల్సిందే. తినకూడదని మొత్తం తగ్గిపోతే అదే ప్రమాదం, లో షుగరు. పోతే ఇంకోటి, అన్నం తింటున్నారు మీరు అంటున్నావు కదా, రైస్ తింటే ఏ జబ్బులు లేవని ఇంకో చాలామంది డాక్టర్లు చెప్తారు. రైస్ తింటే లావు అవరని, షుగరు పెరగదని చెప్పే డాక్టర్లు కూడా ఉన్నారు. సరే, ఈ రెండు పక్కన పెడితే నేను ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే, మీరు చూస్తున్నారు కదా, నేను తినేది అన్నమే. టిఫిన్లు కూడా తిన్ను, ఐ స్నాక్స్ అని అదని ఇదని అవన్నీ తిన్ను, ఎక్స్ట్రా తిళ్ళు తిన్ను, ఫ్రూట్స్ తినమంటారు అందరూ, అవి కూడా తిన్ను. ఎప్పుడైనా తెచ్చి ఆళ్ళు పంపించినా కూడా ఫ్రిడ్జ్లో ఉండిపోతాయి, ఎండిపోతాయి. ఏమీ తిన్ను. ఈ బాడీకి షుగరు ఏమో నాకు తెలీదు. నేను మధ్యాహ్నం తినే అన్నమే ప్రాపర్. కెమెరా తీసేసినా మళ్ళీ తినడాలు ఏమి ఉండవు. మీ ఎదురుగుండానే చేస్తున్నా అంతా. ఆ 2 గరిటెలు అన్నం నేను తినేస్తా, అంతవరకే. రాత్రికి అంత ఉంటే మజ్జిగ పాడో లేకపోతే పొద్దున ఉంటే ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా, అందుకు తింటా. కాకపోతే నా డాక్టర్ మాత్రం, నేను ఇంచుమించు 13 అంటే ఒక 12 ఇయర్స్ నుంచి, 13 ఇయర్స్ నుంచి ఒకే డాక్టరు. అసలు ఇంతవరకు నేను డాక్టర్ని మార్చలే. 13 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో డాక్టర్ని మార్చలే. మా పిల్లలు డాక్టర్లు వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను చాలాసార్లు చెప్పారు. ఏంటి నువ్వేంటి ఆ ట్యాబ్లెట్లు ఏంటి, ఆ లోకం ఏంటి, 10, 12, 15 ట్యాబ్లెట్లు వేస్తావు రోజుకి, అన్ని ట్యాబ్లెట్లు ఏంటి అసలు, నీకు వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను రౌళి చాలాసార్లు ప్రయత్నం చేసింది. నేను వెళ్ళలే, వద్దొద్దని. అలా ఆయన కూడా, రౌళి వాళ్ళు ఆయన కూడా అంటాడు, ఎక్కడన్నా చెప్పండి కానీ డాక్టర్ విషయంలో మాత్రం ఆంటీ వినరని. డాక్టర్ విషయంలో మాత్రం వినేదే లేదు. నేను ఒక డాక్టర్ ఫిక్స్ అయిపోయాను, నీకు అంతే. ఆవిడే హైదరాబాద్లో బొటానికల్ గార్డెన్ దగ్గర ఉంటారు, అంబికేర్ హాస్పిటల్, ఆ క్లినిక్ పేరు అంబికేర్. ఆవిడ నీలిమారెడ్డి, చాలా బాగా చూస్తారు, హస్తవాచి మంచిది, అందుకే వెళ్తాను నేను అక్కడికే. ఆవిడ ఏమేమో ఇస్తారు. నిజంగా ఆవిడ ఇచ్చి నాకు విజయవాడలో కానీ చెన్నైలో కానీ దొరకవు. విజయవాడలో చెన్నైలో కాదు, హైదరాబాద్లో కూడా దొరకవు. వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. వాళ్ళ మెడికల్ షాప్ ఉంటుంది కదా లోపల, అక్కడ తెచ్చుకోవాల్సిందే. ఒకవేళ చెన్నై వెళ్ళినప్పుడు దొరకపోతే వాళ్ళే కొరియర్ చేస్తారు, అంతేగాని ఆవిడ రాసిన ట్యాబ్లెట్ ఎక్కడ దొరకవు. అదొక వింత. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అందుకని మీరు షుగర్ గురించి మీరు చూస్తున్నారు కదా, అన్నాను నాకు షుగర్ ఉంది నిజంగానే. షుగరు బీపీలు ఉన్నా దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు తిండి, ముఖ్యంగా తిండి తగ్గించుకోవాలి. అన్నం తినకూడదని రూల్ కాదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏ గడ్డి పెడితే ఆ గడ్డి తినకూడదు. గడ్డి అన్నాను ఏమనుకోకండి, బయట చిరుతిళ్ళన్నీ నాకు అలాగే అనిపిస్తాయి. బయట హోటల్స్కి వెళ్ళిపోయి అయ్యేం చేయనమ్మా, నేను హోటల్లో అస్సలు తిన్నాను. ఇక మొన్న సంక్రాంతికి తీసుకెళ్ళారు మా పిల్లలు, అబ్బాయి వాళ్ళు వచ్చి, అట్లా ఏమీ తిన్నాం. ఆ ఫ్రైడ్ రైస్ చెప్తే ఇంత తింటాక పెద్దది అంటే స్టార్టర్స్ అవి ఉంటాయి కదా హోటల్కి, అవి మనం చేసుకోం కదా, అవి తింటా కొద్దిగా పంతగానే, ఇంకేం తిన్నాం. కలుపు తినేసేసేయి, బిర్యానీలు కలుపు తినేసేయి, అయ్యో తిన్నాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మొత్తం నా గురించి తెలుసుకున్నావు కదా, ఓకే అమ్మ. హరిత గారి వీడియో సెండ్కు చేయడమే లేదండి. హరిత గారు వీడియోలు చేయడం లేదా? ఆవిడ ఇన్స్టాగ్రామ్లో అట్లా బిజీగా ఉంటారు మరి. ఇంట్లో వీడియోలు చేయట్లా పెద్దగా కదా. ఆవిడ చెన్నైలో ఎక్కువ ఉంటున్నారు, షూటింగ్ చెన్నై కదా. ఒక 15-20 డేస్ చెన్నైలోనే సరిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడకి ఏ ఉంటాయి కదా, వేరే ప్రమోషన్స్ అని అవి ఏమైనా ఉంటాయి, అందుకని వీడియోలు పెద్దగా చేయట్లా. అలా ఆయన బిజీ, ఆయన షూటింగ్లు, ఇక అందుకని పెద్దగా చేయట్లేదు అనుకుంటా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అన్నపూర్ణ కొమరవోలు, హాయ్ మేడం గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ వంటలన్నీ చూస్తాను, చాలా బాగుంటాయి. మేము అన్నిసార్లు మెసేజ్ పెట్టాను, చదవడం లేదు.
మీరు నాకు చాలా ఇష్టం. చక్కెర పొంగల్ సూపర్ అమ్మ. మెసేజ్ని ఈసారి అయినా చదవండి ప్లీజ్. నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. పేరేంటన్నావమ్మా? అన్నపూర్ణ కొమరవోలు. చదివానమ్మా. చాలా పెద్ద పారాగ్రాఫ్ రాసావు కాబట్టి చదివానమ్మా. చాలా థ్యాంక్స్. అయినా చదువుతానమ్మా. మీరు ఎప్పుడు చదవద్దు అనుకోవద్దు. ఒకవేళ అప్పుడు మిగిలిపోయినా కూడా ఇంకో టైంలో వీడియో చేసేటప్పుడు ఏం తక్కువ ఉంటే కామెంట్స్ అవన్నీ కూడా కలిపి చదివేస్తూ ఉంటా. అందుకని ప్రతి వీడియోని ఫాలో అవ్వండి. మొత్తానికి మీ మ్యాటర్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. పునుగుల పిండి ప్రిపేర్ ఎలా చెప్పండి. చాలా బాగా వచ్చాయి ప్లీజ్. నగరాజు కుమారి 3207 అమ్మ. అదే పునుగుల పిండి ఏమీ లేదమ్మా. నేను ప్రతి వీడియోలోనూ 4-5 సార్లు చెప్తూనే ఉన్నాను. ఒక్క గ్లాస్ పప్పు అయితే 2 గ్లాసులు బియ్యం వేసుకోండి, బాగుంటాయి. లేదు ఇంకో అర గ్లాస్ బియ్యం ఎక్కువ వేసుకున్నా కూడా వేసుకోండి, అంతే. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. అంతే, ఇంకేమీ లేవు. ఇవాళ చాలా వరకు వచ్చేసినాయి, చదివేశాను. ఓకే అమ్మా. ఈరోజు ఏంటంటే మళ్ళీ ఇప్పటి నుంచి వస్తాయి. మళ్ళీ రేపు వీడియో చేసినప్పుడు చదువుతా. ఇప్పుడు రాత్రే కదా టెలికాస్ట్ అయింది, అది పంపించారు, ఇప్పటివరకు చదివాను. తర్వాత మళ్ళీ చదువుతాను. ఓకేనమ్మా? ఈరోజు ఏంటంటే ఇంత పండగ సందర్భంగా నేను 4 రోజులు 3 రోజులు ఏమి తినలేదు కదా. గురు శుక్ర శనివారాలు వచ్చినాయి కదా. ఈరోజు నాటుకోడిది తెప్పించి ఒక అరకిలో చికెన్ ఇక్కడ ఇచ్చి పట్టుకెళ్ళారు వాళ్ళు. మా అబ్బాయి వాళ్ళు సంధ్య పిల్లడు వచ్చారు, పట్టుకెళ్ళారు. అది మొన్న మా ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆవిడ, రాజ్కుమార్ అని, ఆవిడ గారెల పిండి ఇచ్చింది. గారెలు కానీ తెచ్చారంట ఒక ఫ్రెండ్ ఇంట్లో కలిస్తే. అప్పుడు ఎవరు వద్దు వద్దన్నాం, అందుకని ఒక బాక్స్లో పెట్టించింది. నేను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు ఆ గారెలు చేసి ఆ కోడి కూర వండుతారండి. పండగకి ఫేమస్ కదా గారెలు, కోడి మాంసం. రండి, ఇదిగోమ్మ చూడండి, చికెన్ నాటుకోడిది. ఓకేనా? ఇదిగో ఇదిగో చూడండి, ఒక్క ఉల్లిపాయ వేసా, చూసారుగా. ఇది పక్కన పెడదాం. ఇదిగో మా ఫ్రెండ్ గారెలు పిండి ఇచ్చింది అన్నా కదా, అన్ని రుబ్బేసి కలిపిచ్చింది. దీన్ని ఒకసారి కలుపుకోవటమే. ఉల్లిపాయలు కూడా ఇందులోనే ఉన్నాయి అన్నీ, లేకపోతే ఉన్నాయో లేదో చూసి ఒక ఉల్లిపాయ వేస్తా. ఇది గారెలది, ఇది చికెన్. ఇదిగో ఇదిగో కడిగేసాను ఇప్పుడు, చూశారు కదా. కూరలోకి ఆ చికెన్ అయినా సరే ఒక్క ఉల్లిపాయే వేస్తాను, గ్రేవీ ఎలా వస్తో చూద్దరు. కానీ చికెన్ లాట్లో ఎక్కువ పచ్చిమిరకాయలు వేయక్కర్లేదమ్మా. చేపల్లో అయితే ఎక్కువ వేయాలి, చాలాసార్లు చెప్పా. చికెన్లో మటన్లో వెయ్యాలి అంతవరకే. ఎక్కువగా చేపల్లో వేసాను, పచ్చిమిరకాయలు వేయక్కర్లేదు. కొంచెం కొబ్బరమ్మ, గ్రేవీ బాగుంటుంది. నేను ఉల్లిపాయలు ఎందుకు తక్కువ వేస్తాను, గ్రేవీ ఎందుకు, ఇలాంటిది ఏదైనా కొంచెం వేస్తాం కదా, కలుస్తుంది, బాగానే వస్తుంది, చాలు. అందుకని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోను, మీకు తెలుసు ఎప్పుడు. అది ఇదిగో గసగసాలు చూడమ్మా, తెచ్చాను, అలాగే పెట్టేస్తా. ఇదిగో ఫ్రీజర్లో పెట్టా, చూసారమ్మా. స్పూనుడే, ఎక్కువ కూడా వేయలే, చాలు. ఇది మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసి శుభ్రంగా కడిగి పెట్టానమ్మా. ఇక్కడ ఇది కళాయి పెట్టేసా కదా. ఇదిగో కొంచెం జీలకర్ర వేస్తున్నా, ఒక్క రవ్వ నూనె వేస్తున్నా, చూడండి. ఇదిగో పసుపు, ఇదిగో అమ్మ మెంతిపిండి, అంతే. సిమ్లో పెట్టా. ఇదిగో ఆగింది కదా, చూసారుగా. ఒక్క ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు వేసా, అంతే. ఇదిగమ్మ చూడండి, అల్లం చాలు. అరకిలో చికెనే కదా. ఇదిగమ్మ మసాలా కూడా ఇందులోనే వేస్తున్నా, చూసారుగా, అంతే, చాలు. అది ఇక సూపర్గా అవన్నీ సిమ్లో పెట్టాను. మంచినీళ్ళు పెట్టి కూడా చాలా 4-5 సార్లు కడిగానమ్మా. కాకపోతే ఇందులో పెరుగు అదేమి వేయలేదమ్మా, వేయక్కర్లా, నాటుకోద్దు కదా, నీసు వాసన ఉండదు, అందుకని నేనేం వేయలే. ముందు ఉడకబెట్టడం అవన్నీ ఏమీ చేయలే, స్ట్రైట్గా ఇందులోనే వండేద్దాం. ఫస్ట్ ఉడకబెట్టి అదంతా చేసి ఏం చేయలేదు. చూసారమ్మా, ఇదిగమ్మా
ఉప్పు చాలు. ఇదిగో ధనియాల పొడి అంతే. ఇదిగో జీలకర్ర పొడి. ఇదిగంతా కారంలో సంబంధించినవి. పచ్చికారం వేస్తా కదా నేను, అందుకోసం. ఇదిగో చూడండి, ఇది కొబ్బరి గసగసాలు వేసా కదా, చూసారమ్మా, అంతే. చక్కగా ఇదిగా మగ్గుద్ది. మగ్గనేయండి. తర్వాత కారం వేస్తా, కాసేపు మగ్గనేయండి. ఇదిగో అమ్మ చూడండి, ఓకే సరిపోద్ది. 2 స్పూన్లు వేసానమ్మా, పచ్చికారం కదా. చూడండి అమ్మా, అది అట్లా వచ్చింది చూసారా. అది గసగసాలు కొంచెం ఇంత కొబ్బరి ముక్క వేసా, అది తిక్కగా అయిపోద్ది గ్రేవీ. అది కాసేపు మళ్ళీ సిమ్లో పెట్టా. ఇదిగో అమ్మ గారెల పిండి ఇచ్చారన్నాను కదా, ఇది ఇందులోనే కొంచెం చారిపోతాయో చాలవలే అని మళ్ళీ ఒక చిన్న ఉల్లిపాయ కోసి వేసా. అది ఉల్లిపాయలు కూడా కలిపా. ఆవిడే కలిపినట్టున్నారు, అయినా కూడా ఇంకా నేను కొంచెం వేసా. చూసారమ్మా, ఇదే పల్లెటూళ్ళలో అయితే చక్కగా ఇలా చేసేసి పొయ్యిల మీద, కట్టెల పొయ్యిల మీద వండుతారు, అద్దిరిపోద్ది. ఇదిగో చూడండి, వాటరు లోటాడు పోసా. ఇదే పొయ్యిల మీద వండితే మునిగేదాకా పోస్తే చాలదు, ముక్కల పైన ఇంతవరకు పోయాలి నీళ్ళు. ఇదైతే మునిగేదాకా పోస్తే చాలు, కుక్కర్ కదా. చూడండి, మునిగేదాకా పోసా, అంతే. అర్థమైందా? ఇక ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, దీన్ని మామూలుగా మటన్ లాగాను, మటన్ కూడా 4 సౌండ్ రానిస్తారనుకో, దీన్ని కొంచెం ఎక్కువ రావాలి. ఒక 6 సౌండ్లు 7 సౌండ్లు రానిచ్చి అప్పుడు సిమ్లో పెడతాం. ఓకేనా? దీంట్లో వచ్చేసినాక అప్పుడు ఈ పొయ్యి మీద పెట్టుకుని దీని మీద గారెలు వేసేస్తాం, అయిపోద్ది. పండగ వెళ్ళిపోయినా కూడా పండగ సందర్భంగా వంటలు అయిపోతాయి. ఇదిగమ్మా, ఇందులో గారెల్లో కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. కొత్తిమీర ఎక్కడైనా పెట్టచ్చు, కరివేపాకు మాత్రమే అన్నిట్లో పెట్టకూడదు. ఇప్పుడు ఈ కూర ఉడుకుతుందా, చాలామంది చాలా సైడ్లో అంత కరివేపాకు వేసేస్తారు. నేను చూస్తున్నానమ్మా, చేపల కూరలో ఇంత కరివేపాకు వేసేస్తున్నారు, మాంసాలు ఉండనే ఇంత కరివేపాకు వేసేస్తున్నారు. నా గుండె జల్లుమంటుంది. ఎప్పుడు వాడనేమో, అందరూ మైండ్లో సెట్ చేసుకున్నానేమో నీసులు వేయకూడదని. ఇంకా గోంగూర కలిపి గోంగూర వేస్తున్నాను, ఇప్పుడు తిరగమాతలు వేస్తున్నా నేను కరివేపాకు గోంగూర కోసం. ఈ చేపల మాంసాలు ఎప్పుడు వేయను. ఇదిగో చూడమ్మా, పెట్టలేదు చూడమ్మా, దాని మీద 3 సౌండ్లు వచ్చినాయి. దీని మీద, దాని మీద కూర పంపించేసా, దీని మీద ఇది వేసుకుంటా. అది దీనికి పక్కన పడింది కాబట్టి అట్లా కాసేపు అలా పెడుతున్నా. నూనె తక్కువేగా, కళాయి నిండా పోస్తే కొంచెం కష్టంగానే, తక్కువే పోసాం కాబట్టి పర్వాలే. చూసారా, అంటుకుంది కాబట్టి అది తీసుకెళ్ళా. అది వచ్చేసింది, ఊడిపోయింది అంటుకోకుండా. అది ఏమైనా నిలవ పిండి కదా, అలాగే ఉంటుంది. ఇప్పుడు రుబ్బుకున్నదైతే ఇలా ఉండదమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అలాగే ఉంటుంది. ఇది సౌండ్లు వస్తున్నాయి, సిమ్లోనే పెట్టేశానమ్మా, రానియండి. ఇది ఇంకొక 2 టిప్పులు అవుద్ది, వేసేస్తా మళ్ళీ. ఇక దాయినిక ఓకే అమ్మా. అది కుక్కర్ ఆఫ్ చేశాను, తీయటానికి టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు. ఈ లోపల ఈ పని అయిపోద్ది. ఉమ్మడి కుటుంబం, రామారావు గారు, సావిత్రి, వాణిశ్రీ వీళ్ళందరూ ఉన్నారు.
చెప్పాలని ఉంది. దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది. దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది. పల్లెటూరి అబ్బాయిని పదును పట్టి వెన్ను తట్టి, పల్లెటూరి అబ్బాయిని పదును పెట్టి వెన్ను తట్టి మనిషిగా తీర్చిదిద్దిన మరపురాని దేవత కథ చెప్పాలని ఉంది. కోరని దేవరాలిచ్చి కొండంత వెలుగునిచ్చి, కోరని దేవరాలిచ్చి కొండంత వెలుగునిచ్చి మట్టిని మణిగా చేసిన మరపురాని దేవత కథ చెప్పాలని ఉంది. అంతటి దేవికి నాపై ఇంతటి దయ ఏలనో, అంతటి దేవికి నాపై ఇంతటి దయ ఏలనో, ఎన్ని జన్మలకు ఈ రుణమెలా ఎలా తీరునో. నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే, నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే ఆ లోకమే మరచిపోయి నీలోనే నిలచిపోవు. దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది. కథ చెప్పాలని ఉంది. అంతే, 2 చరణాలే పాడా. ఏదో ఒకటి పాడాలి కాబట్టి ఇందులో ఏమాత్రం తప్పులున్నా కూడా మీరు మన్నించమంటే పెద్దదని కదా అనకుండా మీరు సరిపెట్టేసుకోండి. ఓకేనమ్మా? బాగా కుదిరింది ఉంటుంది, అప్పుడు బాగా నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఈ చాలా పాత పాటలు నేను తీస్తే ఆ టైం ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే ఖాళీగా ఉన్న టైంలో ఒక 4-5 పాటలు చూసుకొని సెలెక్ట్ చేసి దాన్ని మడత పెట్టి పెడతాం. మీరు చాలా చెప్పారు, పగలే వెనలా చెప్పారు, ఇంకా ఏంటంటే పూజా ఫలంలో ఏదో చెప్పారు, ఇంకా చూస్తా నేను ఎత్తికి పెడతా బుక్లో. ఓకేనమ్మా? రండి. మరి చాలా సౌండ్ రానిచ్చా, చాలా సిమ్లో పెట్టా, పొంగిపోతుందని. చూద్దాం. మన దొడ్లో కోసుకునే కోళ్ళు అయితే నాకు తెలుసు ఏంటి విజలు ఒక ఇంత రావాలనేది. అది ఓ సూపర్. ఇప్పుడు దీన్ని మళ్ళీ అంటిస్తున్నా. పులుసు ఉంది కదా, చక్కగా ఉండండి. ఇది ఎంతవరకు ఉడికిందో నేను చూస్తా. ఉడికింది, ఉడికింది, సూపర్గా ఉడికింది. ఇదిగో అమ్మా, ఇందాక కొత్తిమీర కడిగేసి శుభ్రంగా ఇక్కడ పెట్టి వెళ్ళిపోయా. అది కాసేపు కొత్తిమీర వేసా కదా, కాసేపు పెడదాం. అంతే. అయిపోయిన తర్వాత ఒక దాంట్లో పోసేద్దాం కూర. సరిపోయింది. ఇదిగో అమ్మ, చూసారా, హాయిగా పోసేసా. అది అది మా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను కదా, అంటే 3 రోజులు 4 రోజులు అయిపోయింది కదా, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఏం కాదు, టేస్ట్లో మార్పు రాదు, కానీ వెయిట్వే కలర్ వచ్చేస్తున్నాయి. లేకపోతే నేను ఎప్పుడు 2 టైమ్స్ వేయించుతాను కదా, మీకు తెలుసు, గారెలు. అది అలా. సూపర్గా ఉంది.
ఇలా పులుసు పోసుకుని గారెలు తిని చాలా రోజులైంది. మామూలు వంటలే, సందర్భం రాలేదుగా. సూపర్ టిఫిన్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత నాటుకోడి గారెలు అంటే ఊళ్ళంటి వెళ్ళినప్పుడు చేస్తారు, ఇలా పండగ సందర్భం. ఓ సూపర్, టైప్ కూడా వచ్చేసింది. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నాం. ఆ కెమెరామెన్ కూడా ఒకే టైంలో పెట్టేశాం. వెనక కూర్చొని తినమేగా, కెమెరా వెనక తినేద్దాం పట్టని చెప్పి తినేసాం ఇద్దరం. హాయిగా సరిపోయింది. అమ్మయ్య హడావిడి. ఇప్పుడు నీరసంగా చాలా తిన్న తర్వాత నీరసం వచ్చింది. ఇప్పుడు వెళ్ళి కాసేపు సోఫాలో వేస్తా. ఆ తర్వాత కొంచెం బియ్యం వండుకుంటే కూర ఉంది కదా, అది మధ్యాహ్నం 3ంటికి అట్లా తింటా అంతే. ఇవాళ షూటింగు, ఇవాళ ఫుడ్డు, ఇవాళ పండగ అంతా అయిపోయినా కూడా పండగ సందర్భం. అప్పుడు 3 రోజుల నుంచి అవ్వలేదు కదా, ఇవాళ ఇది అయిపోయింది. సంక్రాంతి పండగ కళగా అయిపోయింది ఇవాళతో. ఓకే, నాకు ఈరోజుతో అయింది. మీ అందరికీ నిన్నటితో అయిపోయింది. నాకు ఈరోజు సండే కదా మరి అని ఈరోజు మొదలుపెట్టాను, నేను తిన్నాను. ఓకే అమ్మా, 2 days అన్నా ఇంట్లో ఉండగా చేస్తా. తర్వాత మంచి షూటింగ్ పెట్టుకున్నట్టే నాకు మధ్యాహ్నం వరకు సర్దుకోవటానికి అవటల్లా. ఇంకొక 2 వీడియోలు చేస్తా ఏదో ఒకటి, ఆ తర్వాత ఆపేస్తా. మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి సర్దుకున్న తర్వాత చేస్తా. ఓకేనమ్మా, మీకు అందరికీ నచ్చుతున్నాయి పాటలు. కొందరికి నచ్చకపోయినా మనం ఏం చేయలేం కదా. ఒకళ్ళిద్దరికి నచ్చకపోతే ఏం చేస్తాం? నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారులే అని నేను సాగిస్తున్నా. ఒకళ్ళిద్దరికి నచ్చకపోతే నేనేం చేయలేను. ఏంటంటే వాళ్ళు కూడా కెమెరా ముందుకు వచ్చి పాటల ఆ స్టైల్ తెలుసుకుని పాడే ఇది ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఒక సింగర్స్ బాగా పాటలు తెలిసిన సింగర్స్ బాగా వాళ్ళు చెప్పినా కూడా మీరు పాటలు బాగాలేదని అంటే అది నిజం కదా, వాళ్ళు సింగర్స్ చెప్పచ్చు. ఊరికే వినేవాళ్ళందరూ చెప్తే విన్నా నేను. ఆ ఊరికే చెప్తారు వాళ్ళు. తోచితోయినమ్మ తోడుకోడలు పుట్టింటికి వెళ్తే మమ్మాయి రాక నువ్వు వచ్చావేంటి అందంట. మీకు తెలుసా ఈ సామెత? ఏమి టైం పాస్ అవ్వని వాళ్ళు ఉంటారు చూడు. తోచితోయినమ్మ తోడుకోడలు పుట్టింటికి వెళ్ళిందంట. అవసరమా? తోడుకోడలు పుట్టింటికి. ఆవిడేమడిగింది వీళ్ళు తోడుకోడలు, అమ్మ ఏంటమ్మా మా అమ్మాయి రాకుండా నువ్వు వచ్చావు అంది. అయిపోయింది కదా. అలా ఉంటుంది ఈ సలహాలు ఇచ్చేవాళ్ళకి, మనల్ని కామెంట్ చేసేవాళ్ళకి. అందుకని పెద్దగా పట్టించుకోవటం మానేసాలే. ఏదైనా వివరంగా ఉండి చెప్పాలి తప్పకుండా అన్నప్పుడే తీసుకోవటం. ఇవన్నీ చెప్పకూడదు అన్నప్పుడు దాన్ని అసలు పక్కకే వెళ్ళను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇవాళ మీ అందరికీ నిడత పండుగ అయిపోయింది. ఇవాళ నాకు సూపర్గా సంక్రాంతి పండుగ అయిపోయింది. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్ అమ్మా.